నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విజయనగరం జిల్లా అప్పన్నవలసలో ఆర్టీసీ బస్సు బోల్తా, డ్రైవర్కు ఫిట్స్ రావడంతో ప్రమాదం, తప్పిన ప్రాణ నష్టం. దావోస్లో సీఎం చంద్రబాబు బృందం పర్యటన, సాయంత్రం తెలుగు డయాస్పోరాతో సమావేశం. రాష్ట్రంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు ప్రారంభం, పశు సంవర్ధక శాఖను గాడిన పెడుతున్నామన్న మంత్రి అచ్చెన్న. రాష్ట్రంలో పలు చోట్ల కార్డెన్ సెర్చ్ వాహనాలు సీజ్, మాదక ద్రవ్యాలపై ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసులు. 3 లక్షలు దాటిన కిలో వెండి, ఒక్క రోజులోనే 10,000కు పైగా పెరిగిన ధర. విజయనగరం జిల్లా అప్పన్నవలస వద్ద బస్సు బోల్తా పడింది. డ్రైవర్కు ఫిట్స్ రావడంతో రోడ్డు పక్కకు బస్సు దూసుకెళ్లింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఓబులేసును అడిగి వివరాలు తెలుసుకుందాం. ఓబులేసు, చెప్పండి, ఆ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా? ప్రస్తుతం ఆ డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంది? వెంకటేష్, విజయనగరం జిల్లా గరివిడి మండలం అప్పన్న వలస వద్ద ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు బోల్తా పడింది. చోదకుడు ఎవరైతే డ్రైవర్ ఉన్నారో డ్రైవర్ కి ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో బస్సు బోల్తా పడిన వెంటనే స్థానికులు తొడ పోలీసులు వెంటనే అప్రమత్తమై ప్రమాదం తీవ్ర స్థాయి జరగకుండా, గాయపడిన వారు తీవ్ర ఇబ్బందులు పడకుండా వెంటనే స్థాయి చర్యలు పెట్టి క్షతగాతులందరినీ కూడా హాస్పిటల్ జరిగింది. అయితే ఎవరైతే ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఉన్నాడో అప్పన్న ఏపీ పిఏ గురువులు ఫిట్స్ రావడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్టు వాస్తవంగా రాజాము చివురుపల్లి మార్గ మధ్యంలో ఈ ప్రమాదం ఉదయం 11 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాజాము నుంచి చివురుపల్లి వస్తున్న మార్గ మధ్యంలో గరివిడి మండలం అప్పన్న వలస వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పిఏ గురువులు డ్రైవర్ కు ఫిట్స్ రావడంతో ఈ ప్రమాదం సంబంధించిన వెంటనే బస్సు బోల్తా పడిన వెంటనే దాదాపుగా బస్సులో ఆ సమయంలో 20 మంది ప్రయాణికులు, దాదాపు 51 మంది మహిళలు ఉన్నారు. సాధారణంగా ఈ దాదాపుగా చివురుపల్లి రాజాం మార్గ మధ్యంలో నిత్యము బస్సుల్లో అత్యంత రద్దీగా ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. అయితే పండగకు వెళ్లిన వాళ్ళు తిరుగు ప్రయాణ సందర్భంగా మరింత రద్దీగా మారడంతో దాదాపుగా ఈ పల్లె వెలుగు బస్సులో కిక్కిరిసిపోయే విధంగా 85 మంది ప్రయాణికులు ఉండడం, అందులో 51 మంది మహిళలు ఉండడము విశేషము. వీరందరూ కూడా స్వల్ప గాయాలు, ఇందులో ప్రయాణికుల్లో దాదాపుగా 7 నుంచి 10 మంది వరకు స్వల్ప గాయాలు, వీళ్ళందరూ కూడా ఆసుపత్రి జరిగింది. అదేవిధంగా ఎవరైతే పిడుసుకు గురయ్యారో బస్సు డ్రైవర్, ఆయన కూడా చివురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈయన ప్రస్తుతం అయితే ఈయన పరిస్థితి ఆరోగ్యం నిలక ఉన్నప్పుడు కూడా అపస్మారక స్థితిలో ఉండడంతో వివరాలు కానీ తదితర చర్యలు కానీ ఆ పరిస్థితి అయితే ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఆ ప్రస్తుతం డ్రైవర్ పరిస్థితి అయితే నిలకడగా ఉందని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. అయితే పరిస్థితిని బట్టి అతన్ని విజయనగరం లేదా విశాఖ తరలించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఆ ప్రయాణికులు అందరూ కూడా దాదాపు స్వల్ప గాయాలతో బయటపడంతో పైన ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఏదైతే ఆ పిడుసు రావడమో తర్వాత ఎదురుగా ఉన్నటువంటి ఆ స్కూటీని ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ప్రమాదం సంభవించిన వెంటనే బస్సు రోడ్డు పక్కనే, అది కూడా రోడ్డు ఆ పొలాల రోడ్డుకి మధ్యలో పడడంతో ప్రమాదం స్వల్ప గాయాలతో ప్రయాణికులందరూ గాయపడ్డారు. ఈ మరికొంత ముందుకు వెళ్లి లేదా రోడ్డు సైడ్ ఉన్నట్టు గోతులో పడి ఉంటే ప్రమాదం సంభవించింది. ఎందుకంటే ఆ బస్సు పూర్తిగా దాదాపు 80 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్టు ఆ పరిస్థితి మనకు సంఘం బట్టి తెలుస్తుంది. ఈ 80 ప్రయాణికులు దాదాపు కాస్త అదుపు తప్పి మరింత సైడ్ కు రోడ్డు పక్కకు పడి ఉంటే ప్రమాదం సంభవించేది, ప్రాణనష్టం కూడా సంభవించేది అవకాశం ఉంది. అయితే ఏమని చెప్పేసి స్వల్ప గాయాలతో ప్రయాణికులందరూ బయటపడంతో ప్రయాణికులతో పాటు వారి బంధువులు, అధికారులు, పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆ చివురుపల్లి, గరివిడి, తర్వాత ప్రాణాలు చెందిన పోలీసులతో పాటు ఆ చివురుపల్లి డిఎస్పీ ఆధ్వర్యంలో సహాయ చర్యలు చేపట్టి వెంటనే అంబులెన్స్ సాయం చేస్తూ క్షతగాత్రుల నుంచి చివురుపల్లి ఆసుపత్రి నుంచి చికిత్సలు అందిస్తున్న పరిస్థితి ఉంది. వెంకటేష్, ధన్యవాదాలు ఓబులేసు. వచ్చేసరికి బండి లేదు, బస్సు పడిపోయింది. అప్పుడు మా అందరూ ఫోన్ చేసి అర్థం పగలు కొట్టి చాలా మంది తీసుకొస్తారు. నేను మా వాళ్ళందరూ కూడా వచ్చేస్తాను. అదే సార్. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం బసనేనిపల్లి జాతీయ రహదారి వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 5గురికి గాయాలయ్యాయి.
క్షతగాత్రులను ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బిడ్సుబల్లి కాశీనాయన ఆశ్రమం నుంచి ఉదయగిరి వస్తుండగా ప్రమాదం జరిగింది. కాలేజీ బస్సు ఢీకొనడంతో తల్లి 8 ఏళ్ల కుమారుడు మృతి చెందిన ఘటన బెంగళూరులో జరిగింది. వివేక్ నగర్ బస్టాప్ సమీపంలో ఓ మహిళ తన కుమారుడితో కలిసి రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకోగా అప్పటికే తల్లి కుమారుడు మృతి చెందారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న బస్సు డ్రైవర్ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. యూటర్న్ తీసుకునే సమయంలో బస్సు డ్రైవర్ బాధితులను గమనించలేదని చెప్పారు. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేగం పెంచింది. ఈ నెల 22న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని విచారణకు పిలిచిన ఈడీ ఇప్పుడు మిథున్ రెడ్డికి కబురు పెట్టింది. ఈ నెల 23న విచారణకు రావాలని మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ గతంలోనే అరెస్టు చేయగా ఇప్పుడు ఆయన బెయిల్పై ఉన్నారు. సిట్ దర్యాప్తునకు అనుగుణంగా మనీ లాండరింగ్ చట్టం ప్రకారం ఈడీ విచారణ చేస్తోంది. సిట్ సేకరించిన ఆధారాలతో పాటు గతంలో చేసిన సోదాలో లభించిన వివరాల ఆధారంగా మిథున్ రెడ్డిని ప్రశ్నించేందుకు ఈడీ సిద్ధమవుతోంది. జగన్ హయాంలో ప్రభుత్వమే మద్యం విక్రయించేలా రూపొందించిన విధాన రూపకల్పనలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్ ఇప్పటికే అభియోగం మోపింది. ఈ వ్యవహారంలోనే రాజకేశ్ రెడ్డిని ఇప్పటికే ఈడీ అధికారులు జైల్లో ప్రశ్నించారు. అందులో రాబట్టిన సమాచారం ఆధారంగా విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డికి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. గంజాయి డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా గుంటూరు జిల్లాలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పాత గుంటూరులోని సుద్దపల్లి డొంకలో ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పరిసర ప్రాంతాలను జల్లెడ పట్టిన పోలీసులు సరైన ధ్రువపత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. 7 రౌడీ షీటర్లు, 3 గంజాయి పాత నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి నేరరహిత గుంటూరు కోసం తమ వంతుగా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా నడుచుకుంటామని స్థానికుల చేత పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు. తెనాలి మండలం పెదరావూరు సరిహద్దుల్లో ఉన్న టిడ్కో గృహ సముదాయాల వద్ద డీఎస్పీ జనార్దన్ రావు ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. ఎటువంటి ధ్రువపత్రాలు లేని 75 వాహనాలను సీజ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. అనుమానిత వ్యక్తులు సంచరిస్తే సమాచారం అందించాలన్న డీఎస్పీ మాదక ద్రవ్యాలకు, చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. అమెరికాలోని బోస్టన్లో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. గ్రేటర్ బోస్టన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక బెల్లింగ్హామ్ హై స్కూల్లో జరిగిన ఈ వేడుకకు 650 మందికి పైగా తెలుగువారు హాజరై మన సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో సుమారు 100 మంది స్థానిక కళాకారులు 25 రకాల ప్రదర్శనలతో అలరించారు. ఈ వేడుకల్లో ప్రముఖ భారతీయ సినీ గాయని షణ్ముఖ ప్రియ బృందం లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సుమారు 27 మంది విక్రేతలు తమ ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి తిరుమల లడ్డు ప్రసాదాన్ని పంపిణీ చేసి ఆధ్యాత్మిక అనుభూతిని అందించారు. ఈ ఏడాది సంక్రాంతి వేడుకలను అన్ని తరాల వారిని అలరించేలా నిర్వహించాలన్న తమ సంకల్పం నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందని టీఏజేబీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ తెలిపారు. టీఏజేబీ ఎప్పుడూ సామాజిక బాధ్యతను, సాంస్కృతిక విలువలను కాపాడటంలో ముందుంటుందని బోర్డ్ ఆఫ్ ట్రస్టీ చైర్మన్ అంకినీడు రావి తెలిపారు. కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కిస్తున్న సీఎం చంద్రబాబు కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి గతం కన్నా ఎక్కువగా నిధులు రాబడుతున్నారు. అందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 76 కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర వాటాతో కలిపి 24,513 కోట్లు సాధించారు. అందులో ఇప్పటికే 12,621 కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన నిధుల్ని త్వరగా సద్వినియోగం చేసుకుని అదనంగా మరిన్ని సాధించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ఒక్కో రూపాయి సమీకరించుకుంటూ సద్వినియోగం చేస్తోంది. కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి అధిక నిధులు సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. అటు ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని, మంత్రిత్వ శాఖల అధికారుల్ని సమన్వయం చేయడంతో పాటు రాష్ట్రంలోనూ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. నిధులు తెచ్చుకోవడం, ఖర్చు చేయడం, అదనంగా సాధించడం అన్న 3 సూత్రాలతో యంత్రాంగాన్ని ముందుకు నడిపిస్తున్నారు. నెల రోజుల్లోనే 2 సార్లు సమీక్షించి లక్ష్యాలు విధించారు. ప్రస్తుత
ఆర్థిక సంవత్సరంలో 76 కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి రాష్ట్ర కేంద్ర వాటా నిధులు కలిపి 24,513 కోట్లు సాధించారు. జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్లు కేంద్ర పథకాల్లో రాష్ట్రానికి 39,642 కోట్లు కోతపడ్డాయి. 10,171 కోట్లు వేరే పథకాలకు మళ్లించారు. ఎన్డీఏ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే వీటిని గాడిన పెట్టి 17,000 కోట్ల వరకు ఖర్చు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేంద్ర ప్రభుత్వం 15,173 కోట్లు కేటాయించింది. ఆ పథకాల్లో రాష్ట్ర వాటా మొత్తం 9,340 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో 76 పథకాలకు మొత్తం 24,513 కోట్లు ఖర్చు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. కేంద్ర ప్రాయోజిత పథకాల్ని 2 తరహాల్లో అమలు చేస్తున్నారు. గతంలో కేంద్ర నిధుల్ని రాష్ట్రాలు పక్కదారి పట్టించిన నేపథ్యంలో కొత్త విధానాలు అమలు చేశారు. ఇందులో సింగిల్ నోడల్ ఏజెన్సీ తరహా చెల్లింపులు, స్పర్శు చెల్లింపులు అని 2 రకాలున్నాయి. సింగిల్ నోడల్ ఏజెన్సీ ద్వారా అమలయ్యే కేంద్ర పథకాల్లో కేంద్రమిచ్చే నిధులు రాష్ట్ర ఖజానాకు చేరతాయి. బిల్లులు సమర్పించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధుల్ని నోడల్ ఏజెన్సీలకు విడుదల చేస్తోంది. ఈ విధానం సరిగా లేదని కొత్తగా స్పర్శ్ మార్గదర్శకాల్ని కేంద్రం తెచ్చింది. ఇందులో ఉన్న కేంద్ర పథకాలకు రాష్ట్రం సింగిల్ నోడల్ ఖాతా ఏర్పాటు చేయాలి. కేంద్ర వాటా నిధులు, రాష్ట్ర వాటా నిధులు ఆ ఖాతాకే విడుదల చేయాలి. గత నెల 17వ తేదీ నాటికి రాష్ట్రంలో 10,362 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. నిధులు అందుబాటులో ఉన్నా సరైన పర్యవేక్షణ లేదంటూ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడంతో నెల గడవక ముందే 2,000 కోట్లకు పైగా వెచ్చించారు. కేంద్రం నుంచి 3వ విడత నిధులు తీసుకునేందుకు అడుగులు వేస్తున్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పిస్తోంది. స్వయం సహాయక సంఘాల మహిళల నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం, ఆర్థికంగా అండగా ఉండటంతో పాటు తయారీ వస్తువుల బ్రాండింగ్, డిజిటల్ మార్కెటింగ్పై శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించింది. అందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లిలో రూరల్ ఇంక్యుబేషన్, స్కిల్లింగ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రాజెక్టును ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పాటైన రైజ్ నిర్వహణకు నీతి ఆయోగ్ సహకారం అందించనుంది. మహిళలను స్వయం సమృద్ధి సాధించే పారిశ్రామికవేత్తలుగా రైజ్ ప్రోత్సహించనుంది. రాష్ట్రంలో లక్షలాది మంది స్వయం సహాయక సంఘాల మహిళలు ఉన్నారు. వారిని ఎంటర్ప్రెన్యూర్లుగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. మహిళల్లో వ్యాపార ఆలోచనలు ఉన్నా డిజిటల్ మార్కెటింగ్ చేయడం, లేబుల్ ప్రాసెసింగ్ వంటి అంశాలపై అవగాహన ఉండడం లేదు. వీటన్నింటికీ సమాధానంగా రూరల్ ఇంక్యుబేషన్, స్కిల్లింగ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ రైజ్ ప్రాజెక్టు ద్వారా భరోసా కల్పించేందుకు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ముందడుగు వేసింది. ఇబ్రాహీంపట్నం మండలం గుంటుపల్లిలో రైజ్ సెంటర్ను రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పాటు చేశారు. మంచి ఆలోచనతో వ్యాపారం చెయ్యాలని ముందుకొచ్చే మహిళలకు కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, కాగితం బొమ్మల తయారీ, గానుగ ఎద్దు ద్వారా నూనె ఉత్పత్తి, జూట్ బ్యాగుల తయారీ, బ్యూటీ పార్లర్ వంటి యూనిట్ల స్థాపనకు రైస్ సెంటర్ ప్రోత్సాహం అందిస్తుంది. వ్యాపారానికి రుణాలు పొందేందుకు శిక్షణ, డిజిటల్ మార్కెటింగ్ పై రైస్ సెంటర్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే 1000 మందికి పైగా మహిళలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా శిక్షణ పొందారు. వివిధ యూనిట్లు స్థాపించి తమ కుటుంబాలకు తోడుగా నిలుస్తున్నారు. నేను తయారు చేసే ప్రోడక్ట్ అంతా కూడా పేపర్తో కార్పొరేట్ గిఫ్టింగ్ మోడల్స్ తయారు చేస్తున్నానండి. ఏదో సరదాకి గిఫ్టింగ్ ప్రాసెస్గా చేద్దామని చెప్పి ట్రై చేశాను. బట్ అది ఒక 7 yearsలో బిజినెస్గా మారింది. ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా మంచి సపోర్ట్ దొరుకుతుందండి. నా బిజినెస్ ఇప్పుడు డబుల్ అయింది. రైస్ సెంటర్ ద్వారా నాకు 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంది. నేను ఈ ఎద్దుగానుగా యూనిట్ ఎందుకు స్టార్ట్ చేశానంటే కరోనా టైంలో సఫర్ అవ్వడం వల్ల ఫ్యామిలీ దీన్ని స్టార్ట్ చేశాం మేము. గవర్నమెంట్ సపోర్ట్ అనేది నాకు దొరికిందండి. నేను PMFME ద్వారా లోన్ తీసుకున్నాను, సబ్సిడీ లోను. ఒక యూనిట్ స్టార్ట్ చేసుకున్నాను. సెకండ్ యూనిట్ స్టార్ట్ చేసుకోవడానికి కూడా సపోర్ట్ చేశారు. ఈ రైజ్ అనే ప్రోగ్రామ్ ద్వారా నేను బ్రాండింగ్ క్రియేట్ చేసుకోవడానికి, డిజిటల్ మార్కెటింగ్ చేయడానికి, పబ్లిసిటీ ఎలా చేసుకోవాలి అనే కాన్సెప్ట్తో నాకు ఉపయోగపడిందండి. రైస్ సెంటర్లో 1 week నుంచి జాయిన్ అయ్యాము. ఆల్రెడీ అంతకుముందు నేను టైలరింగ్ చేసేదాన్ని. ముద్రా లోన్లని అలాంటివన్నీ ఇప్పించారు. లైనింగ్లు, ఫాల్స్ అన్ని పెట్టుకుని అలా చేసి నా పిల్లల్ని బీటెక్ చదివించాను. దీనివల్ల బెనిఫిట్ మాకు బాగానే వచ్చింది సార్. ఇక్కడ టైలరింగ్ కావాలన్నా, ఎంబ్రాయిడింగ్ అన్నా, లేకపోతే బ్యూటీ పార్లర్, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాని ద్వారా అభివృద్ధి చెందాలని జాయిన్ చేస్తున్నాం సార్. ఇంట్రెస్ట్ ఉండి వచ్చిన వాళ్ళందరినీ జాయిన్ చేస్తాం. చాలా బాగుంది సార్. మా ఊళ్ళో పెట్టడం మాకు గర్వకారణంగా ఉంది సార్. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రైస్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. స్కిల్లింగ్, మార్కెటింగ్ అనుసంధానానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, అలీప్, వికాస్ వంటి సంస్థలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మహిళలకు స్కిల్ డెవలప్మెంట్, మార్కెటింగ్, ఫైనాన్స్, సోషల్ మీడియా వినియోగం వంటి అంశాల్లో పూర్తి స్థాయిలో శిక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రైస్ సెంటర్ నిర్వహణకు 1.67 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని నీతి ఆయోగ్కు అధికారులు ప్రతిపాదనలు పంపించారు.
మహిళల్ని పారిశ్రామికవేత్తగా చేసి వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైజ్ కాన్సెప్ట్గా రైస్ సెంటర్ అని ఒకటి తీసుకొచ్చాము. దీని మెయిన్ ఉద్దేశము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు వాళ్ళకి ఒక ఐడియా ఉంది, వాళ్ళకి ఒక ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి, ఎక్కడైనా వర్కింగ్ స్పేస్ కావాలి, పని చేయిస్తున్నాము కానీ దానికి ప్రాపర్ గైడెన్స్ కావాలి లేదా స్కిల్ డెవలప్మెంట్ కావాలి, అవసరం ఉన్న వాళ్ళకి ఈ రైస్ సెంటర్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, వర్క్షాపులు పెట్టడం జరుగుతుంది, అలాగే వాళ్ళకి మార్కెట్ లింకేజ్ చేయడం జరుగుతుంది. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్గా ఎదగడానికి ఎంతో అవకాశం ఉంటుంది. దాన్ని ఈ రైస్ సెంటర్స్ ద్వారా రియలైజ్ చేయడానికి అన్ని ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతూ ఉంది. రానున్న రోజుల్లో దీన్ని ఇంకా పెద్ద ఎత్తున జిల్లావ్యాప్తంగా చేయడానికి నీతి ఆయోగ్కి కూడా ఒక ప్రాజెక్ట్ రాయడం జరిగింది. ఎస్హెచ్జి ఉమెన్కి వాళ్ళకి కావాల్సిన ఇంక్యుబేషన్ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకి స్కిల్ సపోర్ట్ చేయటం, ట్రైనింగ్ సపోర్ట్ చేయటం, ఫైనాన్స్ సపోర్ట్ చేయటం, వాళ్ళకి ఏ రకంగా ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది ఇక్కడ చక్కటి టెక్నికల్ సపోర్టు, మార్కెటింగ్ సపోర్టు, స్కిల్లింగ్ సపోర్టు ఇవన్నీ ఇస్తూ ఇక్కడ మంచి ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రైస్ సెంటర్ ద్వారా ప్రస్తుతం 1000 మందికి శిక్షణ అందించగా భవిష్యత్తులో జిల్లాలో 5000 మంది మహిళల్ని ఎంటర్ప్రెన్యూర్స్ గా తీర్చిదిద్దారన్న లక్ష్యంతో అధికారులు అడుగులు వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రైస్ సెంటర్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ బయలుదేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో జ్యూరిక్ చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2:30కు స్విట్జర్లాండ్ భారత రాయబారి మృదుల్ కుమార్ సీఎం చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు. అనంతరం ఏరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపక చైర్మన్ కిషోర్ లుల్లా, సహాధ్యక్షులు రిథిమా లుల్లా, స్వనీత్ సింగ్ సీఎంతో సమావేశమవుతారు. సాయంత్రం 4 గంటలకు భారత ఎంబసీ ఆధ్వర్యంలో జ్యూరిక్లో నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం పాల్గొని తెలుగు వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం జ్యూరిక్ నుంచి రోడ్డు మార్గంలో దావోస్కు వెళ్తారు. దావోస్లో తొలి రోజు యుఏఈ ఆర్థిక పర్యాటక విభాగాల మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మరితో పాటు వివిధ దేశాల ప్రతినిధులతో జరిగే సమావేశంలో సీఎం పాల్గొంటారు. అనంతరం టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్తో సమావేశమవుతారు. మంత్రి లోకేష్కు జ్యూరిక్లో ఘన స్వాగతం లభించింది. జ్యూరిక్ విమానాశ్రయం వద్ద లోకేష్కు ప్రవాసాంధ్రులు సాదరంగా స్వాగతం పలికారు. మంత్రి లోకేష్తో ఫోటోలు దిగేందుకు తెలుగు ప్రజలు పోటీ పడ్డారు. దావోస్ సదస్సులో గ్లోబల్ నాయకులతో అర్థవంతమైన భాగస్వామ్యాలను నెలకొల్పి క్లీన్ ఎనర్జీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, డీప్ టెక్, ఇన్నోవేషన్ రంగాల్లో రాష్ట్రాన్ని నమ్మకమైన గ్లోబల్ గమ్యంగా నిలిపేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని ఐటీ శాఖ మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. దావోస్లో 90వ దశకంలోనే చంద్రబాబు భారత్కు తొలి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్లలో ఒకరిగా నిలిచారని తెలిపారు. దావోస్ అనేది కేవలం ఒప్పందాలపై సంతకాలు చేసే వేదిక మాత్రమే కాదని, వ్యాపారం, సాంకేతికత, ప్రజా విధానాలు ఏ దిశగా సాగుతున్నాయో తెలుసుకునే ప్రపంచ స్థాయి ఆలోచన వేదికని పేర్కొన్నారు. దావోస్లో స్థిరమైన ఆలోచనలు, పరీక్షలు ఎదురవుతాయని, అదే సమయంలో దీర్ఘకాలిక సంబంధాలు ఏర్పడతాయని వ్యాఖ్యానించారు. శ్రీవాణి ట్రస్టు నిధులతో రాష్ట్రంలో 5000 ఆలయాలు నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీల నివాసిత ప్రాంతాల్లో వీటిని నిర్మించనున్నారు. ఒక్కో ఆలయానికి 15 నుంచి 30 లక్షలు కేటాయిస్తున్నారు. ఇప్పటికే 463 ఆలయాలకు అనుమతులు మంజూరు చేశారు. శ్రీవాణి ట్రస్టు నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 5000 ఆలయాల నిర్మాణానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. గ్రామాలు, పట్టణాల పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో నిర్మాణానికి ప్రాధాన్యమిస్తోంది. గ్రామాల్లో భక్తి సంస్కృతిని పెంపొందించడం, భజనలు నిర్వహించేందుకు కూడా వీలు కల్పించేలా ఈ ఆలయాలు నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు 1176 అర్జీలు రాగా 463 ఆలయాలు నిర్మించేందుకు పరిపాలన అనుమతులు ఇచ్చారు. మిగిలినవి పరిశీలనలో ఉన్నాయి. సంక్రాంతి తర్వాత నుంచి ఈ ఆలయాల నిర్మాణ పనులు మొదలు పెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అప్పటికి పెండింగ్లో ఉన్న దరఖాస్తుల్ని కూడా పరిపాలన అనుమతులు ఇవ్వనున్నారు. ఆయా గ్రామాలు, కాలనీల్లో అందుబాటులో ఉన్న స్థలానికి అనుగుణంగా ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నారు. 5 సెంట్ల స్థలమైతే 10 లక్షలు, 8 సెంట్లకు 15 లక్షలు, 10 సెంట్లు అంతకంటే ఎక్కువ స్థలమైతే 20 లక్షలతో ఆలయాన్ని నిర్మించనున్నారు. ఆలయం చుట్టూ ప్రహరీ, గుడికి ఆర్నమెంటేషన్ ఉండేలా చూడాలని, ఇందుకు అవసరమైతే అదనంగా నిధులు వెచ్చించాలని సీఎం చంద్రబాబు ఇటీవల ఆదేశించారు. దీంతో వీటి కోసం అదనంగా 5 నుంచి 10 లక్షల వరకు వెచ్చించనున్నారు. అంటే ఒక్కో ఆలయానికి కనీసం 15 నుంచి గరిష్టంగా 30 లక్షల వరకు ఖర్చు చేయనున్నారు. గతంలో 2000 ఆలయాలు మంజూరు చేశారు. ఒక్కో ఆలయానికి గరిష్టంగా
గరిష్టంగా 10 లక్షల వరకే వెచ్చించారు. అందులో 1400 పూర్తి కాగా మరో 600 నిర్మాణ దశలో ఉన్నాయి. వీటికంటే మరింత పెద్దగా ఇప్పుడు 5000 ఆలయాలు నిర్మించనున్నారు. ఆలయానికి అవసరమైన స్థలాన్ని గ్రామంలో ప్రైవేటు వ్యక్తులు దానంగా ఇవ్వొచ్చు. పంచాయతీ స్థలంలో నిర్మించాలి అనుకుంటే తీర్మానం అవసరం. రెవెన్యూ స్థలమైతే ఆ శాఖ అధికారుల నుంచి ఎన్ఓసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఆలయం నిర్మించుకునేందుకు కాలనీ, గ్రామంలోని కమిటీ ఏర్పడి ముందుకొస్తే వారికే నిర్మాణ బాధ్యత అప్పగించనున్నారు. షిరిడి సాయిబాబా మినహా మరే ఇతర స్వామి, అమ్మవార్ల ఆలయాలైనా మంజూరు చేస్తున్నారు. గ్రామ కమిటీ విగ్రహం సమకూర్చుకుంటే సరి, లేకపోతే విగ్రహానికి కూడా కలిపి నిధులు మంజూరు చేస్తున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైనా తమ గ్రామం, కాలనీల్లో ఆలయం కావాలని భావిస్తే దేవాదాయ, టీటీడీ అధికారులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సిఫార్సు ద్వారా కూడా అర్జీ పెట్టుకోవచ్చు. నేరుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నియోజకవర్గానికి సగటున 25 ఆలయాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ పరిమితి లేకుండా ఇంకా ఎక్కువ ఆలయాలు మంజూరు చేయనున్నారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి పొందిన మేడారం మహాజాతర అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివాసీ సంస్కృతి ఉట్టిపడేలా అత్యద్భుతంగా పునర్నిర్మాణం చేసిన ఆలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భక్తులకు అంకితం చేశారు. పునర్నిర్మాణం చేసిన ఆలయంలో కొలువుదీరిన సమ్మక్క సారలమ్మ ప్రాంగణాన్ని ప్రారంభించారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో పైలాన్ను రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం కుటుంబ సమేతంగా వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ మంత్రులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సమ్మక్క సారలమ్మ చరిత్ర, నిర్మాణ పనులు, ఆదివాసీల మూలాలు, జాతర చరిత్రను కళ్లకు కట్టినట్టుగా నిర్మాణాలు చేపట్టారు. రాతి శిలలతో అభివృద్ధి పనులకు ప్రారంభోయిగా 4000 టన్నుల గ్రానైట్పై ఆదివాసీ చరిత్ర, సంస్కృతి తెలియజేసేలా 7000 చిత్రాలను హృదయంగా చిత్రీకరించారు. గద్దెల ప్రాంగణానికి ఎదుట 50 అడుగుల వెడల్పైన ప్రధాన స్వాగత తోరణం, వృత్తాకారంలో ఉండే గద్దె చుట్టూ 8 స్తంభాలు, మధ్యలో వెదురు బొంగులతో తీర్చిదిద్దారు. తాళపత్రాల్లోని కోయ వంశీయుల చరిత్రను ప్రాంగణం గోడలపై చిహ్నాలుగా చెక్కారు. ప్రధాన స్వాగత తోరణంపై సమ్మక్క వంశీయుల చరిత్ర తెలిపే 59 బొమ్మలు అబ్బురపరుస్తున్నాయి. దాదాపు 750 మంది కోయ వంశీయుల పేర్లకు సంబంధించి 7000 చిత్రాలను ఏర్పాటు చేశారు. బంగారంతో పోటీ పడుతూ వెండి ధరలు ఆకాశానందుతున్నాయి. కిలో వెండి ధర 3 లక్షలు దాటింది. హైదరాబాద్లో కిలో వెండి ధర ఒక్క రోజులోనే 10,000కు పైగా పెరిగి 3,02,000కు చేరింది. మరోవైపు హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,49,480గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక్క రోజులోనే 2,310 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,33,550 రూపాయలుగా పలుకుతోంది. కరూర్ తొక్కిస్లాట ఘటనలో టీవీకే అధినేత విజయ్ మరోసారి సిబిఐ విచారణకు హాజరయ్యారు. చెన్నై నుంచి నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న ఆయన ఉదయం 11 గంటలకు లోథీ రోడ్డులో ఉన్న సిబిఐ ప్రధాన కార్యాలయంలోకి వెళ్లారు. డిప్యూటీ సూపరింటెండెంట్ అధికారి నేతృత్వంలోని బృందం విజయ్ను విచారిస్తోంది. ఈ నెల 12న తొలిసారి సిబిఐ విజయ్ను విచారించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కరూర్ తొక్కిసలాట కేసును సిబిఐ విచారిస్తోంది. గతేడాది సెప్టెంబర్ 22న తమిళనాడులోని కరూర్లో విజయ్ ర్యాలీ నిర్వహించగా తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందారు. మరో 60 మందికి పైగా గాయపడ్డారు.
కరూరు తొక్కిసలాట ఘటనలో టీవీకే అధినేత విజయ్ మరోసారి సిబిఐ విచారణకు హాజరయ్యారు. చెన్నై నుంచి నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న ఆయన ఉదయం 11 గంటలకు లోథీ రోడ్డులో ఉన్న సిబిఐ ప్రధాన కార్యాలయంలోకి వెళ్లారు. డిప్యూటీ సూపరింటెండెంట్ అధికారి నేతృత్వంలోని బృందం విజయ్ను విచారిస్తోంది. ఈ నెల 12న తొలిసారి సిబిఐ విజయ్ను విచారించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కరూరు తొక్కిసలాట కేసును సిబిఐ విచారిస్తోంది. గతేడాది సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూరులో విజయ్ ర్యాలీ నిర్వహించగా తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందారు. మరో 60 మందికి పైగా గాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్లోని కిష్తివాడ్ జిల్లాలో ఉగ్రవాదుల కోసం సైన్యం 2వ రోజు వేట కొనసాగిస్తోంది. ఆదివారం చత్రు ప్రాంతంలోని సోనార్ గ్రామంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు సైనికులపై కాల్పులు జరిపి గ్రనేడ్లను విసిరారు. ఫలితంగా 8 మంది సైనికులు గాయపడ్డారు. చీకటి పట్టడంతో పాటు కఠినమైన భౌగోళిక పరిస్థితుల కారణంగా నిన్న సెర్చ్ ఆపరేషన్ నిలిపివేసిన సైన్యం ఈ ఉదయం మళ్లీ ప్రారంభించింది. సైన్యంతో పాటు పారామిలిటరీ దళాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ముష్కరుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఉగ్రవాదులు తప్పించుకోకుండా భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. పాకిస్తాన్ కేంద్రంగా నడుస్తున్న జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన ఉగ్రవాదులు సోనార్ గ్రామంలో నక్కినట్లు తమకు సమాచారం ఉందని అధికారులు తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, మరిన్ని వివరాలను తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. అమెరికా సహా దాని మిత్రపక్షాలు విధించిన అమానవీయ ఆంక్షల కారణంగా తమ పౌరులు కష్టాలు ఎదుర్కొంటున్నారని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అన్నారు. తమ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీపై దాడి చేస్తే అది పూర్తి స్థాయి యుద్ధానికి దారితీస్తుందని అమెరికాను హెచ్చరించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. ఇరాన్లో కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొనడంతో ఇరాన్ అధ్యక్షుడు చేసిన పోస్టు ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు నిర్బంధంలో ఉన్నవారికి ఉరిశిక్ష విధించే అంశంలో ముందుకెళ్తామని ఇరాన్ న్యాయశాఖ అధికారి ప్రతినిధి తెలిపారు. కొన్ని కేసులను మోహరబ్ కింద నమోదు చేశామని, వాటి విషయంలో చట్టం ప్రకారం నడుచుకుంటామని చెప్పారు. ఇరాన్ చట్టంలో మోహరబ్ను దేవునిపై యుద్ధంగా పేర్కొన్నారు. మోహరబ్ కింద కేసు నమోదైతే ఇరాన్ చట్టం ప్రకారం ఉరిశిక్ష విధిస్తారు. ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన వారికి మద్దతుగా అమెరికాలోని లాస్ ఏంజలస్లో వేలాది మంది ర్యాలీ నిర్వహించారు. ఇస్లామిక్ విప్లవానికి ముందున్న ఇరాన్ జాతీయ జెండాలతో సిటీ హాల్ వరకు ర్యాలీ చేపట్టారు. నిరసనల్లో పాల్గొన్న వేలాది మందిని ఇరాన్ ప్రభుత్వం హతమార్చిందని పలువురు ఆరోపించారు. ఈ అంశంపై ప్రపంచ దేశాలు గలమెత్తాలని డిమాండ్ చేశారు. మౌనంగా ఉంటే ఇరాన్కు సహకారం ఇచ్చినట్లేనని వ్యాఖ్యానించారు. ర్యాలీలో సుమారు 4,000 మంది పాల్గొన్నారని, ఎవరిని అదుపులోకి తీసుకోలేదని పోలీస్ శాఖ తెలిపింది. లాస్ ఏంజలస్లో ప్రవాస ఇరాన్ వాసులు అధికంగా ఉంటారు. ర్యాలీలో కూడా వారే పాల్గొన్నారని అధికారులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 10% అదనపు సుంకాలను విధించడంతో ఐరోపా సమాఖ్య ప్రతీకార చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. బెల్జియం రాజధాని బ్రసెల్స్లో ఐరోపా దేశాల నాయకులు అత్యవసరంగా సమావేశమయ్యారు. అగ్రరాజ్యంపై కౌంటర్ టారిఫ్లు విధించే అంశంపై ఐరోపా నేతలు చర్చించినట్లు సమాచారం. EU నిర్వహించే ప్రభుత్వ కాంట్రాక్ట్ బిడ్డింగ్లో అమెరికా కంపెనీలు పాల్గొనకుండా నిషేధం విధించాలని పలువురు సూచించినట్లు తెలుస్తోంది. ఎన్నాళ్ళు ఐరోపా మార్కెట్లో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకున్న అమెరికాపై ఇక నుంచి పరిమితులు విధించాలని మరికొందరు చెప్పినట్లు తెలిసింది. మొదటిసారి తమ అస్త్రాన్ని వినియోగించే సమయం వచ్చిందని సమావేశం తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ అన్నారు. ఐరోపాయేతర దేశాలు ఆర్థికంగా ఒత్తిడి చేస్తే తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు వీలుగా కౌంటర్ టారిఫ్లను విధించేందుకు EU ACI అనే చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది 2023 నుంచి అమల్లోకి వచ్చింది. డెన్మార్క్, గ్రీన్లాండ్లకు ఐరోపా దేశాలు ఒక్కొక్కటిగా మద్దతు తెలుపుతున్నాయి. తాజాగా ఆ జాబితాలో జర్మనీ చేరింది. గ్రీన్లాండ్ విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని డెన్మార్క్తో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. నాటో సభ్యదేశంగా ఆర్కిటిక్ ప్రాంత భద్రతకు కట్టుబడి ఉన్నామని ఫ్రెడరిక్ మెర్జ్ రాసుకొచ్చారు. సుంకాల పేరుతో బెదిరింపులకు పాల్పడటం వల్ల సంబంధాలు బలహీనపడతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సూచించారు. డెన్మార్క్ నియంత్రణలో ఉన్న గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను ఐరోపా దేశాలు ఖండించాయి. గ్రీన్లాండ్ భద్రత నాటో ఉమ్మడి బాధ్యతని పేర్కొంటూ ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, బ్రిటన్ దేశాలు తమ బలగాలను అక్కడికి తరలించాయి. ఈ పరిణామాలతో చిర్రెత్తిపోయిన ట్రంప్ డెన్మార్క్తో పాటు 7 ఐరోపా దేశాలపై 10% అదనపు సుంకాలను విధించారు.
స్పెయిన్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హైస్పీడ్ రైలు పట్టాలు తప్పి అవతల వెళ్తున్న మరో రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 21 మంది మృతి చెందగా మరో 73 మంది గాయపడ్డారు. మలాగా నుంచి మాడ్రిడ్ వెళ్తున్న హైస్పీడ్ రైలు చివరి 2 బోగీలు పట్టాలు తప్పి మాడ్రిడ్ నుంచి వేల్వా వెళ్తున్న రైలు ముందు భాగాన్ని ఢీకొట్టాయని స్పెయిన్ రవాణా శాఖ మంత్రి తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో 2 రైళ్లలో దాదాపు 500 మంది ప్రయాణికులున్నారని వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ప్రమాదానికి గురైన రైలు ప్రైవేట్ కంపెనీకి చెందినదని ఆయన తెలిపారు. 4 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి ప్రమాదానికి గల కారణాలు వెల్లడిస్తామని తెలిపారు. బోగీలు పట్టాల తప్పిన సమయంలో భూకంపం సంభవించినట్లు పెద్ద శబ్దం వచ్చిందని ఓ ప్రయాణికుడు తెలిపారు. హ్యామర్ల సాయంతో అద్దాలను పగలగొట్టి అనేక మంది బయటపడ్డారని చెప్పారు. సహాయక చర్యల్లో స్పెయిన్ సైన్యంతో పాటు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొంటున్నారు. రైలు ప్రమాదంపై యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిలీలో తీవ్రమైన వడగాలుల కారణంగా చెలరేగిన దావాగ్ని వేలాది ఎకరాల అటవీని, వందలాది ఇళ్లను బూడిద కుప్పలుగా మార్చింది. ఈ కార్చిచ్చు కారణంగా 18 మంది మరణించారని అధికారులు తెలిపారు. అగ్నికిలలు వేగంగా వ్యాపించడంతో ఆయా ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మంటలను అదుపు చేసేందుకు సైన్యం, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే స్థానికంగా వీస్తున్న బలమైన గాలులు సహాయక చర్యలకు అడ్డంకిగా మారాయి. సుమారు 50,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అర్ధరాత్రి దాటిన తర్వాత మంటలు ఆకస్మికంగా ఇళ్లను చుట్టుముట్టాయని బాధితులు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనుల్ని విదేశీ నిపుణుల బృందం మరోసారి పరిశీలిస్తోంది. పోలవరం డ్యాం సైట్లో 6వసారి పర్యటనకు వచ్చిన విదేశీ నిపుణుల వెంట కేంద్ర జల సంఘంలోని వివిధ విభాగాల అధికారులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శి రఘురాం, డైరెక్టర్ శంకర్, రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు సహా పలువురు ఉన్నారు. జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి, పోలవరం ఎస్సీ రామచంద్రరావు, గుత్తేదారు సంస్థ మెగా ఇంజనీరింగ్ జనరల్ మేనేజర్ గంగాధర్ వారికి స్వాగతం పలికారు. ప్రాజెక్టు పనుల పురోగతిని వివరించారు. గ్యాప్ 1, గ్యాప్ 2తో పాటు ప్రధాన డ్యాం ఎగువ, దిగువ ప్రాంతాలు, డయాఫ్రమ్ వాల్, డీ వాటరింగ్ ఛానల్ను నిపుణుల బృందం పరిశీలించింది. విశాఖలోని గాజువాక రామచంద్రనగర్ డంపింగ్ యార్డు వద్ద స్థానికులు ఆందోళన చేపట్టారు. డంపింగ్ యార్డును వేరే చోటకు మార్చాలంటూ తాళం వేసి నిరసన తెలిపారు. డంపింగ్ యార్డు వల్ల 16 కాలనీలకు దుర్వాసన వస్తోందని, ఇళ్లల్లో ఉండలేకపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే చెత్త పేరుకుపోయిందని కాలనీవాసులు చెబుతున్నారు. అధికారులు వచ్చి చెత్తను తొలగించే వరకు తాళాలు తీసేదే లేదని స్పష్టం చేశారు. డంపింగ్ యార్డుకు తాళాలు వేయడంతో చెత్త తీసుకెళ్లే వాహనాలు కిలోమీటర్ మేర నిలిచిపోయాయి. బైక్పై వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా వీధి కుక్కలు వెంటపట్టం, కరవడం వంటివి చేస్తాయి. వాటి నుంచి రక్షణ పొందేలా 8వ తరగతికి చెందిన ఓ విద్యార్థి పరిష్కారాన్ని కనుగొన్నాడు. మధ్యప్రదేశ్ చింద్వాడా జిల్లాలోని బోహనకేరిలో పీఎం శ్రీ మాధ్యమిక పాఠశాలలో చదువుతున్న ఆర్యన్ వర్మ కుక్కల నుంచి రక్షణ పొందేందుకు స్మార్ట్ మోటార్ సైకిల్ ఫర్ హార్మ్ఫుల్ యానిమల్ అనే మోడల్ను తయారు చేశాడు. దీనికోసం ఆ బాలుడికి ఉపాధ్యాయుడు హేమరాజ్ బాక్సర్తో తోడ్పాటు అందించారు. ఈ సిస్టంలో చిన్న వాటర్ పంప్ నుంచి బైక్ చుట్టూ పైపుల నెట్వర్క్ ఉంటుంది. బైక్ వెళ్తున్నప్పుడు ఏదైనా కుక్క, ఇతర జంతువు వెంటాడితే వాహనదారుడు ఒక బటన్ నొక్కగానే ఈ పైపుల ద్వారా నీరు అత్యంత వేగంగా ఆ జంతువుపై పడుతుంది. ఆ నీటి ధార తగలగానే కుక్కలు వెనక్కి తగ్గిపోతాయి లేదా భయపడి పారిపోతాయి. దీనివల్ల కుక్కలకు పెద్ద గాయాలు కావు. అలాగే బైక్ నడిపేవారు కూడా వాటి ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవచ్చు. ఒకసారి బైక్ వెనుక పరిగెత్తిన కుక్క ఆర్యన్ను కరిచింది. ఆ ఘటన తర్వాత అతడు వీధి కుక్కల సమస్యకు పరిష్కారం కనుగొనడం ప్రారంభించాడని ఉపాధ్యాయుడు హేమరాజ్ తెలిపారు. అరకు కాఫీ ఘుమఘుమలకు పెట్టింది పేరు. ప్రధాని మోదీ సైతం అరకు కాఫీపై ప్రశంసలు కురిపించారంటే దీనికున్న విశిష్టత ఏ పాటితో అర్థమవుతోంది. అలాంటి కాఫీని మైమర్పించేలా మన్యం జిల్లాలోనూ కాఫీ తోటలు సాగుతున్నాయి. పాచిపేంట మండలం సతాబి, చిల్లమామిడి, తంగ్లాం, గరిసిగుడ్డ, గిరిశిఖర గ్రామాల్లో కాఫీ సాగు విస్తారంగా ఉంది. ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు అందించి మార్కెట్ సదుపాయం కల్పిస్తే కాఫీ సాగును విస్తరిస్తామంటున్నారు ఈ ప్రాంత రైతులు. అరకు ప్రాంతానికి సరిహద్దుల్లో విస్తరించిన పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోని శతాబి, తంగ్లాం, గిరిశిఖర గ్రామాల్లో గతంలో గిరిజనులు కొంతమంది గంజాయి సాగు చేసేవారు. 1997లో అప్పటి పార్వతీపురం ఐటీడీఏ పీఓ
దమయంతి గంజాయి సాగు నిర్మూలనపై దృష్టి సారించి కాఫీ తోట సాగుపై స్థానికులకు అవగాహన కల్పించారు. గిరిజన రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నాడు టీడీపీ ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటునందించడంతో శతాబి పంచాయతీలో 1998లో కాఫీ తోటల పెంపకం ప్రారంభమైంది. పాచిపెంట మండలంలోని శతాబి నుంచి తంగ్లం వరకు కాఫీ తోటల సాగుకు అనుకూలమైన భూములున్నాయి. ప్రభుత్వం అనుమతిస్తే కాఫీ తోటల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు సిద్ధమని ఇక్కడ రైతులు చెబుతున్నారు. పాడేరు ప్రాంతం అయితే దానికి అనేక విధంగా దీనికి పొందించి ఐటీడీ వారు పొందించి చక్కగా అయినటువంటి దానికి ఎగుమతి దిగుమతులు ఇస్తున్నారు. కాబట్టి మరి మాకు కూడా దీనికి మరి గుర్తించి శతాబి ప్రాంతానికి పార్తీపురం మన్యం జిల్లాకు సంబంధించి శతాబి పంచాయతీ గుర్తించి ఈ కాఫీకి సంబంధించినటువంటి అనేక రకమైన కార్యక్రమాలు కూడా మాకు ఇచ్చినట్లయితే దీనివల్ల మేము పేద కుటుంబాలు అనేక వాళ్ళు కూడా మేలు పొందడానికి మేము ముందుకు సాగుతామని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మాకు మాత్రం ఖచ్చితంగా కాఫీ తోటలు ఇస్తే మాత్రం పెంచడానికి ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. ప్రతి ఒక్కరు పెంచడానికి సిద్ధంగా ఉన్నారు. భూమి కూడా మంచి అనుకూలమైనటువంటి భూమి కూడా ఇప్పుడు సిద్ధంగా ఉంది. 1998లో 30 ఎకరాల్లో ప్రారంభమైన ఈ పంట సాగు నేడు సుమారు 100 ఎకరాలకు విస్తరించింది. కాఫీపై ఆదాయంతో పాటు డిమాండ్ అధికంగా ఉండటంతో ఇక్కడి రైతులు తోటల సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే పంట ప్రాసెసింగ్, మార్కెటింగ్ విషయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గిరిజనులు తెలిపారు. కాఫీ గింజలను మన్యం జిల్లా ఐటీడీఏ ద్వారా కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ఈ సాగును ప్రోత్సహిస్తే మన్యానికి ప్రత్యేక గుర్తింపుతో పాటు గిరిజన రైతులకు ఉపాధి కూడా లభిస్తుందని, ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని గిరిజన సంఘాల నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. 6 పంచాయతీల గిరిశిఖర గ్రామాల్లో దాదాపు 1500 ఎకరాలు ఉంది సార్. ఈ 1500 ఎకరాల్లో కూడా ఉపాధి హామీలో చిలివరి మొక్కలు, నేరేడు మొక్కలు, కాగు మొక్కలు ఇచ్చి తర్వాత కాపీ ఇస్తే ఈ ఉన్న గ్రామాలందరూ కూడా రైతులు ఇంకా అభివృద్ధి పొందుతారు సార్. అలాగే గిట్టుబాటు ధర కూడా దళాలకు అమ్మవలసి వస్తుంది. ఇది 500కు రేటు ఉంటే ఆడు 300కి కొంటున్నాడు. అందుకనే ఐటీడీఏ వారు అప్పుడు జీసీసీ కూడా ఐటీడీఏ ఏర్పాటు చేసి జీసీసీతో కొనేవారు. కానీ జీసీసీ ఎక్కడ కనుమరుగు అయిపోయింది ఇప్పుడు మా మన్యం జిల్లాలో. అల్లూరు సీతారామరాజు జిల్లాలో అయితే పాడేరు, అనంతగిరి అలాగే అరకులో ప్రాంతాల్లో డైరెక్ట్గా అంటే ప్రభుత్వమే తీసుకుంటుంది మద్దతు ధరతో. కానీ ఇక్కడ దళాలతో మేము మోసపోతున్నాం. ఆడ వెళ్తే గుమ్మకోట లేక ఎసుకోటనైనా తీసినాలి, లేకపోతే అరకైనా తీసినాలి, లేకపోతే లోతేరు సంతకైనా తీసినాలి. ఇవన్నీ రావడం వల్ల శకము ఆటో ఛార్జీలకి వాటికే అయిపోతుంది. 800 రూపాయలు కిలో అయితే తప్ప వీళ్ళు బాగుపడే అవకాశాలు లేవు. అందుకోసమనే కిలో 800 రూపాయలు కేటాయించి ఆ విధంగా వాళ్ళకి ధర నిర్ణయించి గిరిజన కార్పొరేషన్ ద్వారా వీళ్ళకి అవగాహన కలిగించి వాళ్ళకి మంచి ధర నిర్ణయించే విధంగా చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఈ ప్రాంతంలో అభివృద్ధి అవ్వాలంటే కాఫీ, మిరియాల పంటలని కూడా విస్తారంగా పండుతున్నాయి. ఈ పంటలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏఓబి ప్రాంతంలోని కొటియా గ్రూప్ గ్రామాల్లో కాఫీ తోటల పెంపకాన్ని ఒడిశా రాష్ట్రం ప్రోత్సహిస్తోంది. కానీ గత వైసీపీ ప్రభుత్వం మాత్రం కొటియాలోని ఆంధ్ర ప్రాంతంలో కానీ, పాచిపెంట మండలం గిరిశిఖర గ్రామాల్లోనూ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. కూటమి ప్రభుత్వమైన మన్యం జిల్లాలో కాఫీ సాగు పెంపుపై దృష్టి సారించాలని గిరిజన రైతులు కోరుతున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. సంక్రాంతి తర్వాత హైదరాబాద్కు తిరిగి వస్తున్న వారితో రద్దీ పెరిగింది. చిట్యాల, పెదకాపర్తి, చౌటుప్పల వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యేసూర్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. రైట్, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన అయితే వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. తెల్లవారుజాము నుంచి కూడా వాహనాల రద్దీ అయితే క్రమంగా పెరుగుతూ వస్తుంది. అయితే గత సంక్రాంతి సెలవుల కోసం ఇటు హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరిగి రావడంతో ఒక్కసారిగా ఈ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన అయితే రద్దీ పెరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శని ఆదివారాల్లో సుమారు 2,50,000 వాహనాలు వెళ్ళినట్లు కూడా అధికారులు చెప్పారు. అయితే నిన్న ఆదివారం అమావాస్య కావడంతో చాలామంది సెంటిమెంట్గా భావించి నిన్న చాలా వరకు కూడా ప్రయాణం అనేది తగ్గించారు. అయితే ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ప్రయాణం ఇటు ఏపీ నుంచి ఒక్కసారిగా హైదరాబాద్ రావడంతో ఈ హైవే మొత్తం కూడా భారీగా వాహనాల సంఖ్య అయితే రద్దీ పెరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు అద్దంకి నార్కెట్పల్లి హైవే పైన కూడా వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. అయితే గత 2 రోజుల క్రితం కూడా వాహనాల రద్దీకి అనుగుణంగా కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు, డైవర్షన్ ఇచ్చారు. అయితే ఈరోజు వాహనాలన్నీ కూడా స్మూత్గా వెళ్తాయి, రద్దీ ఉండదనే ఉద్దేశంతో ఆ డైవర్షన్ మొత్తం కూడా ఎత్తేసి ఉదయం
9 గంటల నుంచి కూడా వాహనాలన్నింటినీ కూడా సాఫీగా హైవే పైన వదులుతున్నారు. దీంతో ఒక్కసారిగా ఈ నల్గొండ జిల్లా చిట్యాల ప్రాంతం వద్ద మొత్తం కూడా 2 కిలోమీటర్ల మేర అయితే వాహనాలన్నీ కూడా బారుతీరాయి. దీంతో అప్రమత్తమైనటువంటి పోలీస్ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది అందరూ కూడా ఈ ప్రధాన జంక్షన్ల వద్దకు వచ్చేసి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ జామ్ లేకుండా వాహనాలన్నింటినీ కూడా క్రమబద్ధీకరిస్తున్నారు. వాహనాన్ని కూడా స్మూత్గా వెళ్ళేదని కూడా కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ చిట్యాల ప్రాంతంలో ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం కొనసాగుతుంది. దీంతో ఇక్కడ ఈ మొత్తం సర్వీస్ రోడ్లన్నీ కూడా కొంచెం ఇరికిరిగ్గా ఉండటంతో వాహనాలన్నీ కూడా చాలా నెమ్మదిగా కలుగుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చిట్యాల ప్రాంతంలో నుంచి శివారు ప్రాంతం వరకు సుమారు 2 కిలోమీటర్ల వరకు అయితే వాహనాలన్నీ కూడా బాడుతీరిన పరిస్థితిలో ఉంది. దీంతోపాటు ఇటు చిట్యాల హైవే పైక నుంచి సర్వీస్ రోడ్ మీద నుంచి కూడా వాహనాలన్నీ కూడా ఎప్పటికే వచ్చిన వాహనాలు అప్పుడే పంపిస్తున్నారు. కొంతసేపు అక్కడ హెవీ వెహికల్స్ని పక్కన ఆపి చిన్న చిన్న వాహనాలు, కార్లు, బైకులు మాత్రమే పంపిస్తున్నారు. ట్రాఫిక్ కొంచెం క్లియర్ అయిన తర్వాత హెవీ వెహికల్స్ పంపిస్తున్నారు. ప్రస్తుతం అయితే బస్సులు వచ్చే ఆర్టీసీ బస్సు మొత్తం కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితితో ఉంది. ఇక్కడ చిట్యాలతో పాటు పెదకాపర్తి ఆ ప్రాంతంలో కూడా ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది. అక్కడ కూడా సర్వీస్ రోడ్లు మొత్తం కూడా చాలా ఇరుగ్గా ఉండటం వల్ల అక్కడ కూడా వాహనాలన్నీ కూడా కిలోమీటర్ మేర అయితే వాహనాలు బారుతీరాయి. అక్కడ కూడా వాహనాలు చాలా నెమ్మదిగా కలుగుతున్న పరిస్థితి ఉంది. ఇక చౌటప్పల ప్రధాన జంక్షన్ వద్ద కూడా వాహనాలు నెమ్మదిగా ఆగుతూ వెళ్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ అద్దంకి నార్కెట్పల్లి హైవే పైన కూడా పొందుగోలు బ్రిడ్జి వద్ద, అదేవిధంగా మిర్యాలగూడ జంక్షన్ వద్ద, తర్వాత నల్గొండ, తర్వాత నార్కెట్పల్లి వద్ద కూడా వాహనాలన్నీ కూడా కాస్త ఆగుతూ నెమ్మదిగా కలుగుతున్న పరిస్థితి ఉన్నాయి. అయితే విజయవాడ, హైదరాబాద్ ఈ జాతీయ రహదారి పైన అయితే వాహనాలన్నీ కూడా బాలు తీరుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా వాహనాలు ఆగడం లేదు, కానీ వాహనాలన్నీ కూడా ఒకదాని వెంట ఒకటైతే బాలు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి అనుగుణంగా పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు ఈ ప్రధాన జంక్షన్ల వద్ద ఉంటూ వాహనాలు ఎక్కడ కూడా ఆగకుండా వెంటనే పంపించి వేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ హెవీ వెహికల్స్, ఆర్టీసీ బస్సులు సంఖ్య ఎక్కువగా రావడం వల్ల కూడా ఈ చిన్నపాటి కార్లు వెళ్ళడానికి కాస్త సమయం పడుతుంది. నెమ్మదిగా వెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి పైన అయితే చిట్యాల వద్ద అయితే సుమారు 2 కిలోమీటర్ల మేర అయితే వాహనాలు బాలుతీరి అయితే ఉన్నాయి. పెదకాపర్తి వద్ద కూడా సుమారు కిలోమీటర్ల మేర అయితే వాహనాల రద్దీ అయితే కొనసాగుతూనే ఉంది. అయితే మరికొంతసేపట్లో మరి ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆదివారం మ్యాక్సిమం 1 లక్ష పైగా వాహనాలు వెళ్ళినట్టు కూడా అధికారులు చెప్పినప్పుడు కూడా చాలామంది ఆదివారం అమావాస్య అనే ఒక సెంటిమెంట్ కారణంగా కూడా ఎక్కువ వాహనాలు వెళ్ళలేదు. తెల్లవారుజాము నుంచి కూడా వాహనాలు వెళ్తూ ఉన్నాయి. అయితే తెల్లవారుజామున బయలుదేరిన వాళ్ళందరూ కూడా ఉదయం 8-9 గంటలకి ఇక్కడ చిట్యాల ప్రాంతానికి చేరుకున్నారు. అదేవిధంగా ఇటు విజయవాడ, గుంటూరు నుంచి బయలుదేరిన వాళ్ళందరూ కూడా టిఫిన్ చేసి తర్వాత 9 గంటలు, 10 గంటలు బయలుదేరిన వాళ్ళందరూ కూడా ఈ సమయానికి ఇక్కడ చిట్యాల వద్దకు చేరుకున్నారు. అయితే ఒకవేళ ఇప్పుడు మధ్యాహ్నానికి కనుక బయలుదేరిన వాళ్ళందరూ కూడా సాయంత్రానికి ఇక్కడ చిట్యాల, పెదకాపర్తి, చౌటప్పల ప్రాంతానికి వచ్చే అవకాశం ఉన్నందున ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఈ రోజు సాయంత్రము, రేపు ఉదయం వరకు కూడా కొనసాగుతాయని చెప్పి అయితే ఇక్కడ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, అదేవిధంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ, యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్ కూడా చెప్తున్నారు. అయితే ఒకవేళ ట్రాఫిక్ రద్దీ కనుక తగ్గినట్లయితే ఉన్న డైవర్షన్లు ఎత్తేసి సాఫీగా వాహనాలు వెళ్లే విధంగా అనుమతిస్తామని చెప్పి, ఒకవేళ సాయంత్రం కనుక ట్రాఫిక్ రద్దీ కనుక పెరిగినట్లయితే యథావిధిగా డైవర్షన్స్ అనేవి కొనసాగుతాయని చెప్పి కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ఇది హైవే పైన ఉన్నటువంటిది తాజా సమాచారం. ఓవర్ టు యు. ధన్యవాదాలు ఈశ్వర్. ఓ వ్యక్తి తన సహజీవన భాగస్వామిని మొక్కలుగా నరికి కాల్చివేసిన ఘటన ఉత్తరప్రదేశ్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఝాన్సీకి చెందిన రామ్ సింగ్ రైల్వే ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశాడు. అతనికి ఇప్పటికే 2 భార్యలున్నారు. బాధితురాలైన ప్రీతితో రామ్ సింగ్ గత 10 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. అయితే ఇద్దరి మధ్య గొడవ రావడంతో ఈ నెల 8న రామ్ సింగ్ ప్రీతిని హత్య చేశాడు. ముక్కలుగా నరికి ఆపై శరీర భాగాలను ఒక పెద్ద ఇనుప పెట్టెలో దాచాడు. అనంతరం వాటిని కాల్చివేశాడు. సాక్ష్యాలను మాయం చేసేందుకు కాలిపోయిన తర్వాత వచ్చిన బూడిదలో కొంత భాగాన్ని సమీపంలోని నదిలో పారబోశాడు. మిగిలిన ఎముకల అవశేషాలను అదే పెట్టెలో ఉంచాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఆ పెట్టెను తన 2వ భార్య ఇంటికి తరలించేందుకు ఒక లోడర్ వాహనాన్ని రామ్ సింగ్ అద్దెకు తీసుకున్నాడు. ఆ పెట్టె నుంచి దుర్వాసన రావడాన్ని గమనించిన డ్రైవర్ అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ కిరాతకం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడు రామ్ సింగ్తో పాటు హత్యకు సహకరించిన అతని కుమారుణ్ణి కస్టడీలోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా రామ్ సింగ్ను ప్రీతి డబ్బుల కోసం వేధించేదని, ఆ కారణంతోనే రామ్ సింగ్ హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. రాష్ట్రంలోనే ఏకైక సరస్వతీదేవి ఆలయం కొలను భారతి. ఇక్కడ వెలసిన సరస్వతీదేవిని వేదమాత, భారతి, వాగేశ్వరి, శారదగా మన పూర్వీకులు అభివర్ణిస్తారు. వసంత పంచమి రోజు జరగనున్న అక్షరాభ్యాసానికి ఈ క్షేత్రం ముస్తాబవుతోంది. భక్తులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు.
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం శివపురం సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలను భారతి ఆలయం వెలసింది. చారుఘోషిణి నది ఒడ్డున ఉన్న ఈ క్షేత్రం రాష్ట్రంలోనే ఏకైక సరస్వతీ క్షేత్రం కావడం గమనార్హం. కొలను భారతిలో వెలసిన సరస్వతి అమ్మవారి మూల విరాట్ ఎదురుగా శ్రీచక్రం ఉండడం ప్రత్యేకత. వేదాలు ధరించి ఉన్న పుస్తకపాణిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఎంతో మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో ఏటా వసంత పంచమిని ఘనంగా నిర్వహిస్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. ఈ నెల 23న జరగనున్న వసంత పంచమికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించేందుకు సన్నాహాలు చేపట్టారు. కొలను భారతి క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చెయ్యాలని తలంచిన నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ఆలయం గొప్పతనాన్ని సీఎం దేవాదాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సీఎం ఆదేశాలతో శ్రీశైలం దేవస్థానం ఈ ఆలయాన్ని దత్తత తీసుకుంది. వసంత పంచమి ఏర్పాట్లను జయసూర్యతో కలిసి శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాసరావు పరిశీలించి సమీక్ష నిర్వహించారు. అక్షరాభ్యాసం కోసం ప్రత్యేక ప్లాట్ఫామ్, మంచినీటి వసతి, భక్తులు స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు, ఉదయం నుంచి రాత్రి వరకు అమ్మవారి ప్రసాదాలు, అన్నదానం ఏర్పాటు చేయనున్నారు. మనకు సరస్వతి అమ్మవారి టెంపుల్ ఆంధ్రప్రదేశ్లో లేదనుకుంటున్నటువంటి కొంతమందికి తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది కేవలం కొంత ప్రాంతానికే పరిమితమైపోయినటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుడిని అభివృద్ధి చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ గుడిని ఎన్నుకోవడం, దత్తత తీసుకుని శ్రీశైలానికి రోడ్లు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు కూడా కొంచెం కల్పించినట్లయితే వచ్చిపోయేటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా వస్తారనేది, ఇక్కడ మంచి ఒక టూరిస్ట్ కూడా దీన్ని డెవలప్ చేసుకోవడానికి మనకు ఆస్కారం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయి. 23వ తారీఖు కొలను భారతి సరస్వతి అమ్మవారి వసంత పంచమి ఉత్సవాల సందర్భంగా శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాలను చేపట్టాలి కాబట్టి మౌలిక సదుపాయాలను కల్పించడం అనేది ఇంకా ఎక్కువగా అవసరం అనేటువంటి భావన వచ్చింది. వచ్చినటువంటి భక్తులకి దర్శనాల విషయంలో ఎక్కడా కూడా అసౌకర్యం కాకుండా మంచినీటి వసతి, అదేవిధంగా పారిశుద్ధ నిర్వహణ వివిధ శాఖలతోటి సమన్వయం చేసుకొని అవి కూడా మౌలిక సదుపాయాల కల్పనలో మేము భాగస్వామ్యం తీసుకుంటాం. కొలను భారతీదేవి క్షేత్రం ఉన్నటువంటిది ఆంధ్రప్రదేశ్లోని ఏకైక సరస్వతి క్షేత్రంగా వెలుగొందుతుంది. అటువంటి భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలు, అక్షరాభ్యాసాలకి కావాల్సినటువంటి సదుపాయాలు, మౌలిక వసతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తలెత్తడానికి వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. ఇవే కాకుండా శివాలయాలు 7 ఉన్నాయి ఇక్కడ. శ్రీశైలం దేవస్థానం ఈ ఆలయాన్ని దత్తత తీసుకోవడంతో ప్రత్యేక దృష్టి సారించింది. ఇక్కడికొచ్చే భక్తులకు శాశ్వత ప్రాతిపదికన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.